వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెన్సార్షిప్ వాళ్ళ దగ్గర నుంచి ఇంకా సర్టిఫికెట్ రాలేదు, ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారో ఏంటో తెలియదు. ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సినటువంటి సినిమా, అంటే రాజకీయ రంగప్రవేశం చేస్తూ ఆఖరిగా ఇదే సినిమా, తర్వాత సినిమాలు చేయకపోవచ్చు అని చెప్పి మరీ చేసినటువంటి సినిమా. దేన్ని ఇన్స్పైర్ అయి చేశారు, ఏం చేశారు అనేది పక్కన పెట్టేస్తే, విజయ్ ఆఖరి సినిమా రాజకీయ రంగ ప్రవేశానికి అది ఉపయోగపడుతుందని అనుకున్నారా? అందులో వివాదాస్పదమైనటువంటివి ఏమున్నాయో, మరి వాళ్ళకి సంబంధించిన ఏ వివాదాస్పదమైనటువంటి నిర్ణయాలు దాంట్లో ఉన్నాయో తెలియదు ఎవరికి కూడా. మొత్తానికి దాన్ని విజయ్కి ఎట్టి పరిస్థితుల్లో రాజకీయాల్లో హెల్ప్ అవ్వకూడదు అనేటువంటి ఉద్దేశమా ఇంకోటా తెలియదు, కానీ సెన్సార్ బోర్డు వాళ్ళు దాన్ని వాళ్ళ దగ్గర అట్టపెట్టుకున్నారు. ఇంకా దానికి సంబంధించి రాలేదు, రివ్యూకి కూడా మళ్ళీ వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడే ఒక షాకింగ్ ఘటన. జననాయగన్ లీక్ అయింది, క్లైమాక్స్ లీక్ అయింది, స్టార్టింగ్ ఇంట్రడక్షన్ కార్డ్స్ లీక్ అయ్యాయి, విజయ్ ఎంట్రీ లీక్ అయింది. దీనికి సంబంధించి ట్విట్టర్లో, ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ఎక్కడ పడితే అక్కడ మరి సినిమా మొత్తం లీక్ అయిందా, ఆర్ఎల్స్ పార్ట్లుగా ఉన్నటువంటి దాన్ని లీక్ చేశారా, ఎవరు దీని వెనకాల ఉన్నారు, ఎక్కడి నుంచి ఇదంతా లీక్ అయ్యింది అన్న దాని మీద ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతోంది. కొంతమంది ఏమో ఇది విజయ్ చేయించినటువంటి పనే, సెన్సార్కి పంపించే ముందే ప్రొడ్యూసర్ దగ్గర వీళ్ళ దగ్గర కాపీస్ ఉంటాయి, ఖచ్చితంగా విజయ్ దగ్గర కూడా కాపీ ఉంటుంది, దాంట్లో ఏదో ఒక బిట్ని తనే కావాలని లీక్ చేయించాడు అంటూ మిగతా వాళ్ళు ప్రాపగండా స్టార్ట్ చేసేస్తే అనూహ్యంగా విజయ్కే మద్దతు లభిస్తోంది. అలాంటి పని చేయాల్సినటువంటి అవసరం విజయ్కి లేదు. రాజకీయాలన్న తర్వాత ఖచ్చితంగా బురద పడుతుంది, అది తెలుసుకునే ఆయన వచ్చాడు. పొద్దున్న ఎన్ని గెలుస్తాడు, ఎంత నిలుస్తాడు అనేది పక్కన పెడితే రాజకీయాల్లో ఒక మార్పు కోసం అయితే ఖచ్చితంగా వస్తున్నాడు అని చెప్పి తమిళనాడు ఆయన అభిమానులందరూ కూడా చెప్తుంటే, సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా మెగాస్టార్ చిరంజీవి గారు కావచ్చు, తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి, అలాగే తమిళ నుంచి హీరో విశాల్ కూడా విజయ్కే మద్దతు పలికారు. ఇది సినిమా ఇండస్ట్రీకి తీరని లోటు, ఖచ్చితంగా ఇది ఒక చెడు ప్రభావం చూపిస్తుంది. సినిమాలేలాగా ఇంత కష్టపడింది ముందే లీక్ అవుతూ ఉంటే దీన్ని కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంది, ఇది సినిమా పరిశ్రమ మీద ప్రభావం చూపిస్తుంది అంటూ చిరంజీవి గారు దాని మీద ఆయన బాధను వ్యక్తపరిస్తే, ఇది కుట్రపూరితంగా చేసినా ఏం చేసినా చిన్నప్పటి నుంచి లీడర్ సినిమాలు చూస్తూ మేము పెరిగాం కాబట్టి ఇప్పుడైనా సరే ఒకవేళ టీవీలో వచ్చినా సరే ఇంట్లో నీళ్ళలు వేస్తాం ఖచ్చితంగా విజయ్ సినిమా అంటే అని విశాల్ కూడా మద్దతు ప్రకటించాడు. ఏదేమైనప్పటికీ ఈ సినిమా అనేటువంటి దగ్గర అది చిన్న సినిమానా పెద్ద సినిమానా ఈ తారతమ్యం లేకుండా ఏది కూడా ముందే అసలు ప్రేక్షకులకు ముందు థియేటర్లోకి వచ్చి రాకముందే లీక్ చేసేటువంటి ఈ దుర్మార్గ పనులు ఏవైతే ఉన్నాయో దీన్ని ముక్తఖండంతో ఖండించాల్సిందే. ఖచ్చితంగా అటువంటి వాళ్ళని శిక్షించాలి, ఒక మెకానిజంని ఏర్పాటు చేసుకోవాలి. ఖచ్చితంగా చాలా సీరియస్గా ఒక ప్రోడక్ట్ని బయటికి తీసుకొచ్చే ముందు ఎవడ లీక్ చేసే అవకాశం ఉంటుందో మొత్తం అన్ని చోట లాక్ పెట్టి లీక్ చేసినటువంటి వాళ్ళకి శిక్షలు ఇలా ఉండాలి అని చెప్పి ఒక చట్టాన్ని కూడా చేయాలి. అప్పుడే సినిమాలు నిజంగా బతుకుతాయి. అఫ్కోర్స్ వాళ్ళు అందులో చెత్త కథ పెట్టారా, ఇంకోటి పెట్టారా, ఏంటి అనేది లేదు. క్రియేటివ్ ఫ్రీడమ్ అన్నదంతా ఏమైనా చేశారా అంటే సెన్సార్ బోర్డు ఖచ్చితంగా చూస్తుంది, అవసరమైతే బ్యాన్ కూడా విధిస్తుంది అలాంటి సినిమాల మీద. కానీ ఒక సినిమాని ముందునే చంపేసేటువంటి విధంగా ముందే పబ్లిక్లోకి బిట్ల కింద రిలీజ్ చేసి లీక్ చేసేయడం అనేది మాత్రం అది పొరపాటున క్షమించరాని నేరం. అది ఖచ్చితంగా అదైతే పొరపాటు కదా వాళ్ళు చేసింది, కావాలని కమిటెడ్ అయి చేసినటువంటి నేరం కిందే వస్తుంది. సో ఇండస్ట్రీ మద్దతు అంతా కూడా విజయ్కే వస్తుంది. ఇన్నాళ్ళు థియేటర్లో ఈలలు వేసి చూసాము, ఒకవేళ పరిస్థితుల కారణంగా ఇది ఓటీటీలోనో లేదంటే శాటిలైట్లోనో అంటే టీవీలోనో విడుదలైతే ఇంట్లో చూసైనా సరే మా అభిమాన నటుడికి ఈలలు వేస్తాం, గోల చేస్తాం ఖచ్చితంగా. ఈ విషయంలో మద్దతు మాత్రం విజయ్కి అని చెప్పి, సినిమాలో వివాదాస్పదమైనటువంటి అంశం పెద్దగా ఏమి ఉండదని నేను భావిస్తున్నాను. మరి గౌరవమైన సెన్సార్ బోర్డు వాళ్ళ కారణాలు వాళ్ళకి ఉండుంటే అది ఏ కారణాలు అనేది మనకు తెలియదు కదా అంటూ వ్యాఖ్యానించారు. సో అభిమానులందరూ ఈ చిత్రాన్ని చూడడానికి చట్టబద్ధంగా త్వరలోనే అవకాశం వస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. పైరసీ అనేటువంటిది లేదంటే ఈ లీకేజ్ అన్న దాన్ని ఎంకరేజ్ చేయొద్దు ఎవరు కూడా, విజయ అభిమానులే కాదు ఎవరు కూడా ఎంకరేజ్ చేయొద్దు అంటూ సందేశాన్ని ఇచ్చారు. చూద్దాం ఇంకా అసలైనటువంటి అప్డేట్ ఎప్పుడు వస్తుంది, రిలీజ్ రేపా ఎల్లుండా ఎప్పుడవుతుంది, ఎలక్షన్స్ అయిన తర్వాత చేస్తారా, వెయిట్ చూడాల్సిందే ఏ రాజకీయం దీని వెనకాల ఉంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.